సర్వప్రదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. మాఘమాసములో అత్యంత విశేషమైనటువంటి ఆరాధన మనకి ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఆరాధన విశిష్టత ఏమిట్రా అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం మనకి ప్రారంభమైనది, రానున్నది మాఘమాసము. రేపు జనవరి 19 నుంచి 27వ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రి. మాఘమాసములో శుక్లపక్ష పాఠ్యం నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రులు చేస్తారు. ఈ యొక్క శ్యామలామాతకి చాలా విశిష్టత ఉంది. అది మనకి ఈ ధ్యాన శ్లోకం ద్వారా కూడా అర్థమవుతుంది. సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిణి సచివేషి చ ప్రధానేషి సుఖప్రియ. సకల సుఖములని కూడా మనకి అనుగ్రహించాలి అంటే కనుక శ్యామల అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. ఇది నాయకులకి మాత్రమే రండి, లేకపోతే ఏదో ఆకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళకి అని మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఉపయుక్తం. ఈ రాజశ్యామల నవరాత్రుల్లో మనము మంత్ర అనుష్ఠానాన్ని చేయడం చాలా విశేషం. అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానంలో స్త్రీ సంబంధితమైనటువంటిది, ధార్మిక సంబంధమైనటువంటిది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది, అలాగే సమాజంలో ఉద్యోగంలో కూడా మన అధికారిని మనం మెప్పించగలగాలి. అలాగే వచ్చిన సంపద దినదినము కూడా ప్రవర్ధమానం చెందటానికి శ్యామలా నవరాత్రులు ఎంతగానో ఉపయోగపడుతాయి. అటువంటి నవరాత్రులు మన శుభంకరీ దేవస్థానంలో ఈ యొక్క జనవరి 19 నుంచి 27వ తారీఖు వరకు ప్రతిరోజు అమ్మవారి మూలమంత్ర జపము, అలాగే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ, అమ్మవారి విగ్రహానికి అభిషేకము, అమ్మవారి యొక్క మూలమంత్ర హోమము, అర్చనాది కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనడం ద్వారా మన అభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి. మాఘమాసంలో శ్యామల నవరాత్రుల యొక్క అనుగ్రహంతో సకల శత్రుబాధలు, ఈతి బాధలు, ధన బాధలు నెరవేరటం సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనండి. లలితా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి నవరాత్రులుగా వీటిని చెప్తూ ఉంటాయి దేవీ పురాణం. ఎందుకంటే అమ్మవారే మరొక రూపం మాఘమాసంలో శ్యామలా రూపంగా ఉంటారు. ఇక్కడ అంతఃశత్రువులు, బాహ్యశత్రువులు, విద్యార్థులకి విద్యా విషయాలకి చాలా ఉపయోగపడుతుంది. అమ్మవారిని మనం చూసినట్లయితే అమ్మవారు వేడని వాయిస్తూ ఉంటారు. సంగీత ప్రియ అనేటువంటి నామం కూడా ఎందుకంటే ఇది చదువులకి సంబంధించినటువంటి ఆకర్షణని కూడా అమ్మవారు ఇస్తారు. కాబట్టి మన పిల్లల పేరుతో కానీ మన పేరుతో కానీ ఈ నవరాత్రులు చేసుకోవడం ఉత్తమం. జై శుభంకరి. అందరూ